శ్రీ గురుభ్యో నమ. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం. ఇది అతి ప్రాచీనమైనటువంటి కట్టడం. ఇక్కడ మనం ఈ దేవాలయం ఎక్కడ ఉంది, అసలు ఈ దేవాలయం యొక్క చరిత్ర ఏంది, అసలు ఈ దేవాలయాన్ని మనం దర్శించుకోవడం వల్ల మనకేం లాభం కలుగుతుంది అనేదంతా కూడా ఒకసారి చూద్దాం. ఈ దేవాలయం వచ్చేసి మనకు ధర్మపురి పుణ్యక్షేత్రంలో ఉంది. ధర్మపురి వెళ్ళిన వాళ్ళు చాలామంది కూడా ఈ దేవాలయాన్ని గమనించరు. ఓన్లీ ధర్మపురి పుణ్యక్షేత్రానికే సీదా వెళ్ళిపోతారు. కొంతమంది మాత్రమే గమనిస్తారు. ఇది దేవాలయంలోకి మనం వెళ్తున్నప్పుడు రైట్ సైడ్లో మనకి దేవాలయం ఉంటుంది. ఇది అతి ప్రాచీనమైనటువంటి శివాలయం. మీరు ఇక్కడ చూస్తున్న ఈ కట్టడాలన్నీ కూడా చాలా అద్భుతమైన కట్టడాలు. ఇక్కడ స్వామివారి యొక్క వ్రతాలు కూడా ఉన్నాయి. ఈ వ్రతాలన్నీ కూడా స్వామివారి ఉత్సవాలప్పుడు ఉపయోగించేవి. చూస్తున్నారు కదా, ఇది రామలింగేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ ఇది శివుడి దేవాలయం. ఈ శివుడి దేవాలయంలో మీరు గమనించినట్టయితే ఇప్పటికే చాలా శిథిలావస్థలో ఉన్నటువంటి విగ్రహాలను మీరు చూడొచ్చు. ఇవన్నీ కూడా దాదాపుగా 1400 సంవత్సరాలైనటువంటి ప్రాచీన శిలాలు. ఈ ఈ శిలలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు చూసినట్టయితే ఇదాన్ని ఒకప్పుడు ముస్లిం రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధ్వంసం చేయడానికి చాలా ప్రయత్నించారు. అయినప్పటికీ కూడా ఇది చెక్కు చెదరకుండా అలానే నిలబడినటువంటి దేవాలయాల్లో ఒకటి ధర్మపురి పుణ్యక్షేత్రం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ నందిని మీరు గమనించినట్టయితే ఆ రోజుల్లో ఉన్నటువంటి ఎవరైతే శిల్పకళాకారులు ఉన్నారో వాళ్ళ శిల్పకళను మనం 100% మెచ్చుకోవాలి. చూడండి, ఒక తాడును మెలివేస్తే ఏ విధంగా ఉంటుందనేది కూడా వాళ్ళు మనకు క్లియర్ టైటిల్గా మనకు ఏ విధంగా ఉంటుంది. ఒక తాడులో మనం దారాలు గమనించినట్టయితే ఆ దారాలను కూడా వాళ్ళు మిస్ చేయకుండా, ఆ రోజుల్లో మిషనరీ అనేది అంత గొప్పగా లేదు, అయినప్పటికీ కూడా వాళ్ళు ఎంత క్లియర్ కట్గా చెక్కారు అనేది చూడండి. ఒకసారి మీరు గమనించినట్టయితే ఇది మనం ఎంట్రన్స్లోకి వెళ్ళినప్పుడు ఈ ఎంట్రన్స్కి ఇటు సైడ్ డోర్స్ ఉన్నాయి, కానీ ఇవి ఓపెన్ చేస్తారో చేయరో నాకు ఐడియా లేదు. అంటే దీని ఆపోజిట్ సైడ్లో ఈ డోర్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఈ చూస్తున్న విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో నాకు ఆ విగ్రహాల గురించి అవగాహన లేదు. మీకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మనం ఈ టెంపుల్ చుట్టూ మనం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనకు చాలా విగ్రహాలు కనిపిస్తాయి. అదేవిధంగా స్వామివారి రథాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా కనిపిస్తాయి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్నటువంటి నంది విగ్రహాలు అన్నీ కూడా వీళ్ళు పగలగొట్టడం జరిగింది. ఎవరైతే ముస్లిం రాజులు ఉన్నారో వాళ్ళు పగలగొట్టడం జరిగింది. మీరు ఇక్కడ చూస్తున్న విగ్రహాలన్నీ కూడా 1400 చరిత్ర కలిగినటువంటి విగ్రహాలు, ప్రాచీన విగ్రహాలు. మీరు రాతితో ఉన్నటువంటి ఏదైతే ధ్వజస్తంభం ఉందో దాన్ని ఇక్కడ మాత్రమే మీరు చూడగలరు. చూడండి ఒకసారి, ఎంత ప్రాచీనమైన ధ్వజస్తంభం. ఆ రోజుల్లో ధ్వజస్తంభాలను రాతి వాటితో మాత్రమే అనడానికి ఇదొక ఆధారం. మీరు గమనించినట్టయితే ఇక్కడ వినాయకుడి విగ్రహం కూడా ఉంది. ఆ వినాయకుడి విగ్రహాన్ని మొత్తం కూడా పంచలోహాలతో కవర్ చేశారు. మీరు చూస్తున్నట్టయితే విగ్రహం మొత్తం కూడా మనకు గోల్డ్ కలర్లో కనిపిస్తుంది. అదేవిధంగా మీరు గమనించినట్టయితే ఇక్కడ ఈ విగ్రహంలో కనిపిస్తున్న దేవుడు ఎవరు, అసలు ఈ విగ్రహాలు అన్నీ కూడా ఒకదాని పక్కకు ఒకటి పెట్టి ఉన్నాయి. బట్ మీకు క్లియర్గా తెలియాలన్న ఉద్దేశంతో ఒక్కొక్క దాన్ని ఇండివిజువల్గా మీకు చూపెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి విగ్రహం కూడా చాలా ప్రాచీనమైనది కాబట్టి ఈ విగ్రహాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో మీకు చూపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మీరు చూసినట్టయితే ఈ నందిని చూడండి ఒకసారి. ఆ నంది కొమ్ములో హోల్ ఉంది. ఆ హోల్ అసలు ఎందుకు నిర్మించారు అంటే అది ఒక్క రాయితో చేసింది కదా. ఒకవేళ ఒక్క రాయితో చేసిందైతే ఆ రాయికి మధ్యలో హోల్ ఎలా చేశారు ఆ రోజుల్లో అంటే అది నాకు తెలిసి ఆ 2 రాళ్ళను చేసి దానికి పెట్టుంటారు. సో ఆ హోల్ను దీన్ని కలపడానికి అది ఒక ఇంటర్లాకింగ్ సిస్టమ్ అనుకుంటా. సో అందుకనే అది అలా ఉంది. మనం టెంపుల్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ఇక్కడ ప్రాచీనమైనటువంటి విగ్రహాలు కనిపిస్తాయి. గౌతమ మహర్షి, అహల్య యొక్క విగ్రహాలు. అదేవిధంగా మీరు చూసినట్టయితే ఈ ప్రాచీన విగ్రహాలన్నిటి పక్కపొండే మనకు ఎంట్రన్స్లో మనకు అల్లుబండ అని ఉంటుంది. ఈ అల్లుబండ ఏంటంటే మనం ఏదన్నా కోరికలు మొక్కుకొని అక్కడ అల్లు పట్టడం ద్వారా, తెలంగాణలో అల్లు అంటే ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది.
ఇక్కడ మనకేంటంటే సూర్యుడు ఉదయం వచ్చే టైంలో అక్కడ అల్లు కూడా పడతారు. అదేవిధంగా ఇక్కడ మనం ఈ లింగాన్ని చూసినట్టయితే బ్రహ్మసూత్రం ఉన్నటువంటి లింగం. మనకు చాగంటి గారు కూడా చాలా ఈ ప్రోగ్రామ్స్లో కూడా చెప్పడం జరిగింది. బ్రహ్మసూత్రం కలిగినటువంటి లింగాన్ని చూడాలంటే చాలా అదృష్టం కావాలి. మనకేదన్నా ఉంటేనే అక్కడికి వెళ్ళగలుగుతామని